సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991లో నక్సల్స్ అమర్చిన మందుపాత్ర పేలి విధి నిర్వహణలో అమరులైన సిఐ యాదగిరి, ఎస్ఐ జాన్ విల్సన్ల 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ యాదగిరి చిత్రపటానికి, ఎస్ఐ జాన్ విల్సన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద వృద్ధ మహిళలకి చీరలు, పండ్లను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో అమరుడైన ఎస్ఐ జాన్ విల్సన్ హుస్నాబాద్ లో పనిచేసింది కొద్ది కాలమే అయినా ప్రజల మనిషిగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎస్ఐ మహేష్ తెలిపారు. ఆయన అమరుడై 32 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన పేరిట హుస్నాబాద్ ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. విధి నిర్వహణలో ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరిలు చూపించిన నిబద్ధతని ఆదర్శంగా తీసుకుని నేడు విధి నిర్వహణలో పోలీసులు ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆయన సేవలు ఎప్పుడు కూడా మనం ఆనందం చేసుకుంటూ నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళు ఏం చేసింది అనేది తెలియజెప్పడం కూడా, వాళ్ళు చేసిన పనులని అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేసినా గుర్తు చేయడం కూడా ఒక మంచి పనులు కూడా. చాలా ఫస్ట్ వాళ్ళు అట్లానే పేదవాళ్ళకి చీరలు పంచడం కూడా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో చాలా ఇంకా మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉండాలి. ఆయన అంటే పబ్లిక్ అంటే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది తను ప్రజల మనిషి. యాక్చువల్ ప్రజల కోసం అని చెప్పేసి తన విధిలో భాగంగా పోయి అలా కావడానికి చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు టార్గెట్ ఉంటే ఎస్పీ ర్యాంక్లో ఉంటుంది. ఒక మంచి ఆఫీసర్ మనం కోల్పోయాం. అదే అప్పుడున్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న సామాజిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, సో దానికి తను అంటే సమస్యను తొందరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో తను వెనక ముందు ఆలోచించకుండా దాన్ని ఆ వేలో ప్రజల కోసం అని వెళ్ళి సో అట్లా బలి కావడం అనేది చాలా దురదృష్టకరం. దీని గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే తన గురించి. సో ఇలానే ఇప్పటికీ మనం తనని గుర్తు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం.